హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. చిరిగిన బట్టలు ధరించిన ఒక వ్యక్తి తన 15-16 సంవత్సరాల కూతురుతో పట్నంలో ఒక పెద్ద హోటల్కి వచ్చాడు. ఇద్దరు కుర్చీలో కూర్చోవడం చూసి ఒక సర్వరు 2 గ్లాసుల చల్లని నీటిని వారి ముందు పెట్టి మీకు ఏం తీసుకురావాలి అని అడిగాడు. ఆ వ్యక్తి ఇలా అన్నాడు: జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో మొదటి స్థానంలో పాస్ అయితే దగ్గరలోని పెద్ద హోటల్లో దోశ తినిపిస్తానని మా అమ్మాయికి మాటిచ్చాను. మా అమ్మాయి ఆ మాటను నిలబెట్టుకుంది కాబట్టి మా అమ్మాయి కోసం ఒక దోశ తీసుకురండి అని తండ్రి సర్వర్తో చెప్పాడు. అప్పుడు సర్వర్, మరి మీకు ఏం కావాలి అని అడిగాడు. ఆ అమ్మాయి తండ్రి కొంచెం బాధాతత్వ హృదయంతో, నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బులు మాత్రమే ఉన్నాయి, నాకేమీ వద్దు అన్నాడు. అది విన్న సర్వర్ హోటల్ యజమాని దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి, నేను మీ వీళ్ళిద్దరికీ కడుపు నిండా భోజనం చేయించాలనుకుంటున్నాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆ బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసుకొని అని సర్వర్ అనగా, యజమాని సర్వర్ను అభినందిస్తూ, ఈరోజు మన హోటల్ తరపున ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చినందుకు వీళ్ళకు పార్టీ ఇద్దాం అన్నాడు యజమాని. అందుకు సర్వర్ చాలా సంతోషపడ్డాడు. వెంటనే హోటల్ వాళ్ళు ఒక టేబుల్ ఏర్పాటు చేసి చక్కగా అలంకరించి ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో పేద అమ్మాయి విజయాన్ని ఆ యజమాని వాళ్ళకు దోసిపెట్టడంతో పాటు వాళ్ళ ఇరుగు పొరుగు వారికి కూడా స్వీట్స్ పంచమని ఒక పెద్ద సంచి ప్యాక్ చేసి ఇచ్చారు. సత్కరించిన హోటల్ యజమానికి సర్వర్కి కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపి అక్కడ నుండి తండ్రి కూతురు వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు ఆ అమ్మాయే ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికి కలెక్టర్గా వచ్చింది. ఆమె తన సర్వెంట్ను ఆ హోటల్కు పంపి, ఈరోజు కలెక్టర్ గారు టిఫిన్ చేయడానికి మీ హోటల్కు వస్తారట అని చెప్పమంది. వెంటనే హోటల్ యజమాని ఒక టేబుల్ను బాగా అలంకరించాడు. ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది. కలెక్టర్ గారిని చూడటం కోసం అందరూ వచ్చారు. అదే అమ్మాయి కలెక్టర్ అయిన తర్వాత తన తల్లిదండ్రులతో కలిసి నవ్వుతూ హోటల్కు వచ్చింది. అందరూ ఆమెను చూసి గౌరవంగా నిలబడ్డారు. హోటల్ యజమాని కలెక్టర్కు ఒక పూల గుచ్చాన్ని ఇచ్చి సర్వర్ టిఫిన్ కోసం అభ్యర్థించాడు. కలెక్టర్గా హోటల్కి వచ్చిన ఆమె ఇలా అంది: మీరిద్దరూ నాకు గుర్తించలేకపోవచ్చు. ఒకప్పుడు నేను మా నాన్నగారితో కలిసి మీ హోటల్కి వచ్చినప్పుడు నేను చదువులో మొదటి ర్యాంకు తెచ్చుకున్న సంగతి తెలిసి మా దగ్గర తగినంత డబ్బులు లేకపోయినా సంతోషంగా మాకు అన్నీ వడ్డించి ఒక్క పైసా కూడా తీసుకోకుండా మమ్మల్ని సత్కరించి పంపారు. ఆనాడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన వారసులుగా నిలిచారు. నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీ ఇచ్చి మాకే కాకుండా మా ఇరుగు పొరుగు వారికి కూడా ఇవ్వమని స్వీట్స్ ఇచ్చి పంపారు. మీరు మీ ఇద్దరి ఆశీస్సుల వల్లే నేను కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరికి నేను ఎప్పుడు నా జన్మంతా గుర్తుంచుకుంటాను. ఈరోజు ఈ పార్టీ తరపున ఇక్కడ ఉన్న కస్టమర్లు అందరికీ, హోటల్ సిబ్బంది మొత్తానికి బిల్లు నేనే పే చేస్తాను. అలా అని అందరి ముందు హోటల్ యజమానిని సర్వర్ను కూడా సత్కరించడం జరిగింది. పేదరికాన్ని చూసి ఎగతాళి చేయకుండా వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి గౌరవించండి, వాళ్ళను ప్రోత్సహించండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సలహాలు సూచనలు మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.